మనలో ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ లేక దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీకు సక్సెస్ఫుల్గా బిజినెస్కి కావాల్సిన అన్ని సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే పాత వీడియోలను కూడా ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ టాపిక్స్ ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను. ఫోటో స్టూడియో అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. సరదాగా ఎప్పుడైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగే ఉంటారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోల కోసం కూడా ఫోటో స్టూడియోలకి వెళ్తూ ఉంటారు. అలాగే వివాహం జరిగేటప్పుడు కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు. వాటిని ఆల్బమ్ రూపంలో చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఫోటోగ్రఫీ బిజినెస్ గురించి, దాంతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మరియు ఫోటోగ్రఫీ బిజినెస్లో ఎంతవరకు సంపాదించవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోటోగ్రఫీ బిజినెస్ను ప్రారంభించాలంటే ముందుగా మీరు ఫోటోగ్రఫీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్స్ కూడా తీసుకుంటే ఇంకా మంచిదే. ఫోటోగ్రఫీ అనేది ఈ రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతున్న బిజినెస్లలో ఒకటి. అలాగే యువత కూడా ఎక్కువగా ఫోటోగ్రఫీ బిజినెస్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో ఫోటోగ్రఫీ బిజినెస్పై ఆదరణ పెరిగింది. ఫోటోగ్రఫీ బిజినెస్ను ఇంట్లో నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇందుకోసం మీరు ఒక కెమెరాను కొనవలసి ఉంటుంది. మార్కెట్లో మీకు చాలా బ్రాండ్స్కి సంబంధించిన కెమెరాలు అందుబాటులో ఉంటాయి. మీకు 40,000 నుంచి 2 లక్షల వరకు కెమెరా ధరలు ఉన్నాయి. మీ బడ్జెట్ను బట్టి మంచి బ్రాండ్లో ఒక కెమెరా తీసుకోండి. మీరు ఒకవేళ ఫోటోగ్రఫీ కోసం అయితే కాబట్టి కెనాన్ బ్రాండ్లో చూడండి. మనం ఒక కెమెరాను కొనడం కంటే దాని మెయింటెనెన్స్కు అయ్యే ఖర్చు చాలానే ఉంటుంది. ఒక కెమెరా కొన్నామంటే దానికి రన్ చేయడానికి మరికొన్ని వస్తువులను కొనవలసి ఉంటుంది. అవి ట్రైప్యాడ్, కెమెరా బ్యాగ్, లెన్స్, లైట్ స్టాండ్స్, కొన్ని టెక్నికల్ గాడ్జెట్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి ఈ బిజినెస్ చేస్తుంటే మీ ఇంట్లోని చిన్న ప్లేస్లో స్టూడియోని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మంచి కెమెరాను తీసుకోవాలి. స్టూడియోకి తగ్గట్టు లైటింగ్ ఏర్పాటు చేయాలి. లైటింగ్ అనేది ఒక ఫోటో అందంగా రావడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. అందుకు సంబంధించిన కంప్యూటర్ కూడా మీ దగ్గర ఉండాలి. మరియు ఫోటోలు ఇవ్వడానికి కెనాన్ బ్రాండ్లో ఒక కలర్ ప్రింటర్ని కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఒక 2 లక్షల రూపాయల్లో ఫోటోగ్రఫీ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. ఇక లైసెన్స్ కనుక చూసుకుంటే ఫోటో స్టూడియోను ఇంట్లో ఉండి నిర్వహించడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. మీ బిజినెస్ను మంచి పేరు పెట్టి ముందుకు తీసుకెళ్లొచ్చు. అలాగే మీ బిజినెస్ 10 మందికి తెలియడం కోసం పబ్లిసిటీ చేసుకోవాలి. బిజినెస్ కార్డ్స్ తయారు చేసి మీ చుట్టుపక్కల ఉన్న వారికి పంచాలి. అలాగే మీ జిల్లా, సిటీ ఛానల్లో చిన్నగా స్క్రోలింగ్ లాగా ఇవ్వండి. మరియు పేపర్లో చిన్న ప్రకటనలాగా కూడా మీ బిజినెస్ గురించి ఒక యాడ్ ఇవ్వచ్చు. సోషల్ మీడియాలో బిజినెస్ సైట్ పబ్లిసిటీ ఇస్తే కొంతైనా మీ బిజినెస్ లాభాల బాటలో నడుస్తుంది. అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీస్, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్, వాటికి కూడా మీ సర్వీస్ ఇవ్వగలిగితే మీ బిజినెస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్తో మొదలయ్యి పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ యొక్క మ్యారేజ్కి కూడా ఫోటోగ్రఫీ చేసేలా ఎత్తుకు ఎదగచ్చు. ఇందుకోసం మీరు ప్రతిరోజు టెక్నాలజీ గురించి తెలుసుకుంటూనే ఉండాలి. అలాగే మార్కెట్లో కొత్త కెమెరాలు ఏవైనా వస్తే వాటి గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మంచి అవుట్పుట్ కనుక ఇస్తే ఈ బిజినెస్లో నిలబడవచ్చు. ఇంట్లో ఒక ఫోటో స్టూడియో బిజినెస్ను ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూశారు కదా. అదే బిజినెస్ను బయట ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. బయట ఒక ఫోటో స్టూడియోను ఓపెన్ చేయాలంటే చిన్న ఒక రెంట్ షాప్ అనేది మీకు కావాలి. అలాగే మంచి కెమెరా, స్టూడియో సెటప్ అనేది చేసి ఉండాలి. స్టూడియోకి కావాల్సిన లైటింగ్ మరియు స్టాండ్స్ అనేవి తీసుకోవాలి. అలాగే మీకు టెక్నికల్గా కంప్యూటర్పై కొంత నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఫోటోషాప్ వంటి సాఫ్ట్వేర్పై మంచి పట్టు ఉండాలి. లైసెన్స్ విషయానికి వస్తే మీరు బయట ఒక రెంట్ షాప్ ద్వారా బిజినెస్ను నిర్వహిస్తే మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ అనేది తీసుకోవాలి. మీరు బిజినెస్ లైసెన్స్ తీసుకున్నట్లయితే బ్యాంక్లో బిజినెస్ అకౌంట్ను తెరవచ్చు. మీరు బయట రెంట్ హౌస్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అనేది
పెట్టి మొదలు పెట్టచ్చు. మీ బిజినెస్కి ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయాలి. అయితే ఈ ఫోటోగ్రఫీ బిజినెస్లో బిజినెస్ అభివృద్ధి చేయాలంటే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎంత ఎక్కువ మార్కెట్ చేయగలిగితే అంత ప్రాఫిట్స్ పొందుతారు. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ మెయింటైన్ చేయడం, అలాగే బిజినెస్ కార్డ్స్, సోషల్ బిజినెస్ సైట్స్లో కూడా మీ బిజినెస్ను పబ్లిసిటీ చేస్తే కస్టమర్స్ని ఆకర్షించవచ్చు. ఇవే కాకుండా మీరు ఇంతకుముందు పనిచేసిన ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేసినా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ మార్కెట్ వైపు దృష్టి సారించి వాణిజ్య ప్రదర్శనలు మరియు ఈవెంట్లకు హాజరవ్వండి. ఈ ఈవెంట్స్కు హాజరవడం వల్ల కూడా మీ బిజినెస్కు లాభమే జరుగుతుంది. ఫోటో స్టూడియో రన్ చేస్తూనే మరోపక్క వివాహాలు జరిగినప్పుడు కూడా అక్కడికి కూడా కొంత అమౌంట్ కింద పనిచేయొచ్చు. అలా మీ చుట్టుపక్కల ఎవరైనా బంధువులు ఉంటే వారింట్లో ఫంక్షన్ ఏమైనా జరిగి అక్కడ ఫొటోస్ తీయడం వంటి చేసినా కూడా కొంత అమౌంట్ తీసుకోవచ్చు. ఫోటో స్టూడియో నుంచి కంప్లీట్గా ఈవెంట్స్కి మరియు పెద్ద మ్యారేజెస్కి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. మరి ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ కనుక చూసుకుంటే ఫోటోగ్రఫీ బిజినెస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదే. ఒక మంచి కెమెరా రేట్ చూసుకుంటే 40 నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఒక వీడియో కెమెరా చూసుకున్న 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా దీనికి సపరేట్ లెన్స్ తీసుకున్నా దానికి వేల వరకు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న ప్రాఫిట్స్ మాత్రం మొదట్లో చిన్నగా మొదలై మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకొని కస్టమర్స్ను అట్రాక్ట్ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసినట్లయితే దాని ద్వారా కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వస్తాయి. ఫోటోగ్రఫీలో రాణించాలంటే మీకు దానిపై ప్యాషన్ కానీ లేక ఇష్టం కానీ ఉండాలి. బయట మీకు అనేక ఫోటోగ్రఫీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక ఫోటో స్టూడియో పెట్టాలంటే ముందు ఫోటోగ్రఫీ కోర్సును తీసుకోండి. కోర్సు తీసుకున్న తర్వాత మీ ఊరిలోని ప్రముఖ ఫోటో స్టూడియోలో జాయిన్ అవ్వండి. ఫోటోగ్రఫీ యొక్క నైపుణ్యాలు, మెలకువలు తెలుసుకోండి. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాక అప్పుడు మీ స్వంతగా ఒక ఫోటో స్టూడియోను పెట్టండి. అయితే మీ దగ్గర ఎక్కువ మొత్తంలో బడ్జెట్ ఉంటే బయట ప్రదేశంలో స్టూడియోను ఓపెన్ చేయండి. ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశంలో మీ ఫోటో స్టూడియోను ఓపెన్ చేస్తే ప్రజలకు ఈజీగా తెలుస్తుంది. దానివల్ల కూడా మీ స్టూడియోకి కస్టమర్స్ పెరుగుతారు. లేదంటే ఇంట్లోనే ఉన్న రూమ్లో స్టూడియో పెట్టి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే ముందు ఫోటో స్టూడియో బిజినెస్ ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోండి. దాని ప్రకారంగా మీరు ఒక బిజినెస్ ప్లాన్ రెడీ చేయండి. ఈ బిజినెస్ అయినా సరిగా ప్లాన్ చేస్తే మరియు మీ బిజినెస్కి మార్కెటింగ్ కూడా బాగా చేస్తే ఫోటో స్టూడియో బిజినెస్లో బాగా రాణించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫోటో స్టూడియో బిజినెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బాగా ఆలోచించి అడుగు వేయండి. ఫోటోగ్రఫీ అంటే నేడు అత్యంత ప్రజాదరణ పొంది ఉన్న బిజినెస్. దీనిని నేర్చుకోవడం కోసం కోర్సులు కూడా ఉన్నాయి. సరిగా నేర్చుకుంటే చిన్న కెమెరాతో కొన్ని లక్షల వరకు ఈ బిజినెస్లో సంపాదించవచ్చు. అటునుంచి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా మారవచ్చు. అందులో కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మన దేశంలో కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ ఫోటోగ్రఫీ బిజినెస్లో దూసుకుపోతున్నాయి. మీరు కూడా వారిలా అవ్వాలంటే ప్రతిరోజు నేర్చుకుంటూ కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇస్తూ ఉంటే వారి స్థానంలో మీరు కూడా ఉండవచ్చు.